హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో అయితే మాత్రం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. సో అంటే మనకు ఒక 2-3 డేస్ నుంచి అర్థమవుతుంది, ఓటింగ్లో కూడా చాలా డేంజర్ జోన్లో ఉంది. తనకి ఓటింగ్స్ పడటం లేదు, ప్లస్ వచ్చేసరికి ఎపిసోడ్స్లో కూడా నెగిటివే పడుతుంది. తను ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఏడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీక్ అంతా కూడా నిజంగా చాలా బ్యాడ్ లక్ వీక్ నడిచింది తన విషయంలో మాత్రము. సో అసలు నిజంగానే తనకి ఇది బ్యాడ్ వీక్ అయ్యింది. అంటే చెప్పాలంటే ఒక రకంగా తను నెగిటివ్ బాగా తెచ్చిపెట్టేసుకున్నట్టు అయిపోయింది అన్నమాట. సో నిజమేనండి, యష్మి అయితే ఎలిమినేట్ అయ్యింది. సో ఇట్స్ ట్రూ, షీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ సీజన్ 8. ఇంకా మనం ఏం చేయలేము, జరిగిపోయింది కూడా ఎలిమినేషను. లాస్ట్ వరకు కూడా యష్మికి గౌతమ్ ఫ్యాన్స్ ఓట్స్ వేసి తనని సేవ్ చేస్తారేమో అని హోప్ అయితే ఉండింది, కానీ బట్ అది కూడా లేకుండా పోయింది. సో తనైతే ఎలిమినేట్ అయిపోయింది. అసలు ఏమైంది, ఎందుకు తను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? తను వెరీ గుడ్ ప్లేయర్ కదా, బట్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అనే విషయాలన్నీ మాట్లాడదాము. ఫస్ట్ అయితే కనుక మీరు వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యష్మి ఫ్యాన్స్ నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టినప్పుడు నిజంగా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, చాలా బాగా ట్రై చేశారు కూడా తనని సపోర్ట్ చేయడానికి, తనకు ఓట్ చేయడానికి కూడా ఓట్ వేశారు చాలామంది. బట్ తనని సేవ్ అయితే చేయలేకపోయినాం కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఇంకా. సో అసలు ఏమైంది అనేది మాట్లాడదాము. ఫస్ట్ అయితే యష్మి పాజిటివ్స్ గురించి మాట్లాడదాము. యష్మి వెరీ గుడ్ కంటెస్టెంట్ అండ్ ఆల్సో గేమర్ కూడా. సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయి ఆడే ప్రతి ఒక్క టాస్క్లో కూడా 100% ఎఫర్ట్స్ పెడతాది ఖచ్చితంగా. తన చేతికి దెబ్బ తగిలినా, మెడకి ఏమైనా, అసలు ఏమైనా కూడా సరే 100% నేను ఇచ్చి పడేయాలనే టైప్లోనే అమ్మాయి కసి తపన అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఆ వాటర్ ట్యాంక్ టాస్క్లు అయితే చూసుంటాము. నిజంగా 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతుంది అన్నమాట. అదే కాదు, ఏ గేమ్లో అయినా కూడా తను గెలిచాను గెలవకపోయిన విషయం పక్కన పెడితే కనుక 100% ట్రై చేస్తుంది. అది నాకు బాగా నచ్చింది అన్నమాట యష్మిలో. నిజంగా యష్మి గేమర్ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి తను ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అమేజింగ్ అని చెప్పొచ్చు. నిజంగా 100% ఎంత బాగా వాళ్ళని వాల్యూ ఇస్తుందంటే వాళ్ళకి నిజంగా అంత బాగా ఎవరు హౌస్లో ఎవరు అనిపించింది నాకు. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసే టైప్ ఆ అమ్మాయి. మనం చూస్తుంటాం వీకెండ్లో కూడా సంయుక్త అండ్ తన ఫ్రెండ్ ఇంకొకరు ఎవరో వస్తారు కదా. సో వచ్చినప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఇంతకుముందు కూడా హౌస్లో చెప్తా ఉంటుంది, నువ్వు ఎవరైనా మిస్ అవుతున్నావు అంటే నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను అంటది. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తుంది. అదే టైంలో ఇక్కడ కూడా ప్రేరణకి చాలా వాల్యూ ఇచ్చింది. పృథ్వీ, నిఖిల్ వీళ్ళు ముగ్గురికి కూడా చాలా బాగా వాల్యూ ఇచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి ఏదన్నా టాస్క్లో లేకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళే గెలవాలి అనే కోరిక అమ్మాయికి ఉంటుంది అన్నమాట. అంత బాగా రెస్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్షిప్ని. సో ఒకవేళ ఆ అమ్మాయి గాన సంచాలకుగా ఉంటే ఫేవర్గా వాళ్ళకే చేసేస్తుంది. అది మనం చూస్తూనే ఉన్నాం కదా. సో అంత బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అన్నమాట. సో నాకు ఈ 2 విషయాలు కూడా చాలా బాగా నచ్చుతాయి యష్మిలో. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసే టైప్ అయితే కానే కాదు. మనం ఇన్ని రోజులుగా చూస్తున్నాం, నేననే కాదు మీరు చూస్తున్నారు కదా, మీకే అర్థమై ఉంటుంది. బ్యాక్ బిచ్చింగ్ చేసే టైప్ అయితే కాదు. అంటే ఏదన్నా కొంచెం జెన్యూన్గా ఉంటుంది, కొంచెమే కాదు చాలా జెన్యూన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన వీకెండ్లో వచ్చినప్పుడే మీకు యష్మి గురించి ఏదైనా టాప్ సీక్రెట్ కానీ చెప్తే, మాకు తెలియని టాప్ సీక్రెట్ చెప్తే 3 lakhs మనీ విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ చేస్తామని చెప్పి నాగార్జున గారు చెప్పినప్పుడు అప్పుడు యష్మినే చెప్పేస్తుంది, ఆఫ్టర్ 6 తర్వాత నేను గ్లాస్ తిప్పుతాను అని చెప్పేసి. సో ఏ అమ్మాయి కూడా బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఇలా అయితే చెప్పదు. ఎందుకంటే అమ్మాయి గురించి ఏమనుకుంటారా అనేసి ఒక ఇది ఉంటుంది. కానీ ఏమైనా అనుకొని విన్నర్ ప్రైజ్ మనీకి మనీ యాడ్ అవ్వాలి అనేది ఆ అమ్మాయి కాన్సెప్ట్ అక్కడ. సో అమ్మాయి గురించి ఏమైనా అనుకొని నేను జెన్యూన్ కాబట్టి చెప్పేస్తున్నానని చేసి అమ్మాయి రియల్గా బయట కూడా అలానే ఉంటుంది. కాబట్టి హౌస్లో కూడా అమ్మాయి రియాలిటీ అలానే ఉంది. ఆఫ్టర్ 6 నేను ఇలానే ఉంటానని చెప్పి చెప్పింది. ఎవరేమని అనుకున్నా నాకు ఐ డోంట్ కేర్ అంటే చెప్పేసింది కదా. సో నాకు అది బాగా నచ్చింది. సో తను జెన్యూన్గా ఉంటుంది, టాస్క్లు బాగా ఆడుతుంది, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంది. సో ఇవి మెయిన్ తన పాజిటివిటీస్ అన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడే దాంట్లో అమ్మాయి ఇచ్చే రెస్పెక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇన్ని వారాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఇవన్నీ నచ్చి ఆడియన్స్ అమ్మాయికి కనెక్ట్ అయ్యి ఇన్ని వీక్స్ తనని సేవ్ చేస్తా ఓట్స్ వేస్తూ వచ్చారన్నమాట. సో ఇవి తన పాజిటివిటీస్. అయితే ఇప్పుడు యష్మిలో ఉన్న
నెగిటివిటీస్ గురించి మాట్లాడదాం. అసలు యష్మిలో ఉన్న నెగిటివిటీస్ ఏంటి? ఇంత మంచి ప్లేయర్ ఎందుకురా నాయనా ఎలిమినేట్ అయిపోయింది అని అనుకుంటే యష్మిలో ఉన్న మెయిన్ నెగిటివ్ ఫ్లిప్ అవ్వడం. ఈ ఫ్లిప్ అవ్వడమే తన కొంప ముంచిందని చెప్పొచ్చు. అంతే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, లాస్ట్ వీక్ నామినేషన్స్ ఏదైతే ఉందో అదే 12th వీక్ నామినేషన్స్లో ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ పడిన పాయింట్స్ కూడా ఫ్లిప్ గురించి పడింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూపిజం ఆడుతుందని పడింది. ఈ గ్రూపిజం అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ కోసం ఆ అమ్మాయి ఇంకా ఏదైనా చేసే టైప్ అన్నమాట. అది ఆడింది. అది మెయిన్ పక్కన పెడితే కనుక తన మెయిన్ వచ్చింది నిఖిల్ గురించి. నిఖిల్ మెయిన్ రీజన్ అన్నమాట. ఈ నిఖిల్తో డ్రీమ్ ఎందుకు వచ్చిందో, ఆ డ్రీమ్ గురించి ఎందుకు చెప్పిందో, దానివల్ల మళ్ళీ మాటలు మార్చడము, ఈ ఫ్లిప్ అవ్వడము, ఇదంతా అమ్మాయికి నెగిటివ్ తెచ్చిపెట్టేసింది. సో అక్కడ సీత కానీ అండ్ సోనియా కానీ నామినేట్ చేస్తారు కదా. సో నువ్వు అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు, అతను చెప్పట్లేదు అనేసి అక్కడ నిఖిల్ని బ్యాడ్ చేశారు. కానీ అక్కడ జరిగింది వాస్తవం ఏంది? నిఖిల్ యష్మి వెంట పడలేదు, యష్మిని నిఖిల్ వెంట పడింది. నిఖిల్ తన డ్రీమ్లోకి వచ్చాడనేసి, తనతో డ్యాన్స్ వేస్తుందనేసి ఇవన్నీ తనే వాళ్ళకి చెప్పింది, తనే నిఖిల్ వెంట పడింది. నిఖిల్ నువ్వు హోప్స్ పెట్టుకుంటావు, నేను నీతో మాట్లాడను అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా లేదు, నాకు చాలామంది ఆప్షన్స్ ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకొకరు, నేనేం పడి చచ్చేంత టైప్ కాదు, నీ గేమ్కి ఎఫెక్ట్ అవ్వదు, నా గేమ్కి ఎఫెక్ట్ అవ్వదు, నేను చాలా క్లియర్గా ఉన్నానని చెప్పిన తర్వాత కూడా నిఖిల్ మాట్లాడడానికి ఆలోచిస్తే పృథ్వీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, మాట్లాడరా తను ఫీల్ అవుతుంది అని అంటే మళ్ళీ యష్మి కూడా నన్ను ఒక ఫ్రెండ్ లాగా కూడా ట్రీట్ చేయట్లేదు, ఒక కుక్కను చూసినట్టు చూస్తున్నావు, చాలా హట్టింగ్గా అనిపిస్తుంది నాకు, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడలేవా అని చెప్పేసి మళ్ళీ యష్మి అంటే అప్పుడు నిఖిల్ సరే అని చెప్పేసి మాట్లాడతాడు. ఆ 2-3 చోట్ల ఎక్కడన్నా శృతి మించుంటాడేమో కానీ నిఖిల్ అయితే యష్మి వెంట పడల. ఆల్రెడీ నిఖిల్ చెప్పిన తర్వాత కూడా యష్మి తన మీద హోప్స్ పెట్టుకోవడం అనేది అక్కడ రాంగ్ అయ్యింది. ఎందుకనంటే నిజంగా మనకు చూపించిన ప్రకారం లైవ్లో కూడా తనంటే ఇష్టపడుతుంది, కానీ ఇష్టపడిన తర్వాత కూడా నామినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి నాకు అసలుకి ఎటువంటిది లేదు, నాకు జస్ట్ డ్రీమ్ వచ్చింది అంతవరకే, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, జస్ట్ నువ్వు నా ఫ్రెండ్వి అంతే అని చెప్పేసి ఇట్లా కట్టే కొట్టే తెచ్చే అలాగా మాట్లాడటం అనేది మొత్తం నిఖిల్ మీదకి బ్లేమ్ వేసేయడం అనేది మెయిన్ ఆ అమ్మాయికి నెగిటివ్ అయ్యింది అక్కడ. సో నిజంగా మనకు అందరికీ తెలుసు యష్మి ఇష్టపడిందనేసి. ఒకరోజు డ్యాన్స్ వేయాల్సి వస్తే సూర్య గారు వచ్చినప్పుడు అంటే నిఖిల్తో డ్యాన్స్ వేయాల్సి వస్తే తర్వాత మళ్ళీ ఎవరు విష్ణుతో గొడవ పడింది, నా హ్యాపీనెస్ని నువ్వు పాడు చేస్తావా, నీ సంతోషమే నువ్వు వెతుక్కుంటావా, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా అని మాట్లాడింది. అంటే అక్కడ నిఖిల్ అంటే ఇష్టం అనే కదా, నిఖిల్తో డ్యాన్స్ వేయాలనే కదా. సో అలా ఎందుకు మాట్లాడటము, నిఖిల్ అంటే ఇష్టం ఉందని మనకు అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ సోనియా సీత వచ్చి చెప్పినప్పుడు అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, నువ్వు హోప్స్ పెంచుకోకు, హోప్స్ పెంచుకునేలాగా చేస్తున్నాడు నిఖిల్ అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎస్ అంటది కదా, అక్కడ తల ఊపుతుంది. లేదు నిఖిల్ అట్లా నాకు ఎప్పుడు చేయలేదు అనేసి అక్కడే కానీ చెప్పుంటే బాగుండు. సీత అంటది కదా, నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు తన ట్రాప్లో పడద్దు, అమ్మాయిల్ని యూజ్ చేసుకుంటున్నాడు నిఖిల్, నిన్ను మెయిన్గా యూజ్ చేసుకుంటున్నాడు అని చెప్పి అన్నప్పుడు లేదు సీత నిఖిల్ అలా నన్ను ఎప్పుడు యూజ్ చేసుకోలేదు అని అక్కడే ఒక బల్ల గుద్దినట్టు చెప్పుంటే ఈరోజు హైలైట్ అయ్యి ఉండేది, ఎలిమినేట్ అసలు అయ్యి ఉండేదే కాదు. కానీ అక్కడ మాత్రం నవ్వతా సైలెంట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మొన్న అక్కడ లివింగ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అప్పుడు లేచి అక్కడ సీత తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని అనిందో నాకైతే తెలియదు కానీ బట్ నిఖిల్ అయితే నన్ను ఏ రోజు యూజ్ చేసుకోలేదు, గేమ్ పరంగా కూడా నన్ను యూజ్ చేసుకోలేదు, ఎలాగో నన్ను యూజ్ చేసుకోలేదు, నిఖిల్ నిజంగా పర్ఫెక్ట్గానే ఉన్నాడు, ఒకవేళ దానికి హట్ అయ్యి ఉంటే సారీ అని చెప్తాది. ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఆ రోజే కానీ చెప్పుంటే ఈరోజు యష్మి ఎలిమినేట్ అయ్యి ఉండే ఛాన్సే ఉండేది కాదు. ఒక రేంజ్లో నిఖిల్కి సపోర్ట్గా నిలబడింది అనేసి యష్మికి ఫుల్ ఎలివేషన్ వచ్చిండేది. బట్ యష్మి అలా చేయలేకపోయింది కదా. సో ఇది మెయిన్ రీజన్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు నిజంగా ఆ రోజు చెప్పుంటే ఈరోజు ఎలిమినేట్ అయ్యి ఉండేదే కాదురా దేవుడా అనిపించింది. కానీ నిఖిల్ మాత్రం యష్మిని ఒక్క మాట అనలేదు అసలుకి. యష్మినే తన మీద హోప్స్ పెంచుకున్నది, యష్మినే నిఖిల్ చుట్టూ తిరిగింది, చాలా జరిగాయి వాళ్ళిద్దరి మధ్య హౌస్లో. కానీ అవన్నీ ఏది బయట పెట్టలేదు నిఖిల్. అమ్మాయి క్యారెక్టర్ని కాపాడాడు, అమ్మాయి మీద బ్లేమ్ వేయలేదు. దట్ ఈజ్ నిఖిల్ అనిపించింది నాకు నిజంగానే. ఆ రోజు ఎంత సహనం ఎంత ఓపికతో నిఖిల్ ఓపిక పట్టాడంటే అసలు యష్మిని ఎక్కడ బ్యాడ్ చేయలేదు నిఖిల్, ఏది యష్మి గురించి బ్యాడ్గా మాట్లాడలేదు. కానీ యష్మి నిఖిల్ మీదకి బ్లేమ్ దోసేయడం అనేది అక్కడ ఆడియన్స్ అందరూ కూడా హట్ అయ్యారు. సో నిఖిల్ ఫ్యాన్స్ అంతా కూడా యష్మికి ఓట్ చేయడం ఆపేస్తుంటారు, ఓన్లీ యష్మి ఫ్యాన్స్ మాత్రమే ఓటేస్తుంటారు. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంట్రానంటే అంతా సీరియల్ బ్యాచ్ ఒకేసారి నామినేషన్స్లోకి వచ్చేసారు, యష్మి నిఖిల్ పృథ్వీ ప్రేరణ. సో
అందరు ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్స్ వేసుకున్నారు ఇక్కడ. ఒకవేళ నిఖిల్ గాన నామినేషన్స్లో లేకుండా కానీ ఉంటే, ప్రేరణ లేకుంటున్నా కూడా వాళ్ళిద్దరు ఓట్స్ యష్మికి వచ్చి ఉండేటివి. బట్ అందరూ ఒకేసారి నామినేషన్స్లోకి రావడం వల్ల యష్మికి ఓట్ అనేది మైనస్ అయిపోయింది ఇక్కడ. సో నిఖిల్ ఫ్యాన్స్ తనకి వేయలేకపోయినారు ఇదన్నమాట. అది కాకుండా నిఖిల్ మీద బ్లేమ్ తోసేయడం అనేది నిఖిల్ ఫ్యాన్స్ చాలా హట్ అయి ఉంటారు కాబట్టి అది కూడా ఒక మెయిన్ రీజన్ తను ఎలిమినేట్ అయిపోవడానికి. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ యష్మి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సో మీ అందరికి ఏమనిపిస్తుంది? యష్మి ఎలిమినేట్ అవ్వడం ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యష్మి ఎలిమినేట్ అవ్వడం అనేది అన్ఫెయిర్ అని ఎంతమంది కనిపిస్తుందో అంతమంది వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది.